హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హంగ్రీ రూట్ బేస్రీ అండి. మనము ఫుడ్ వీడియో చేసుకొని చాలా రోజులైంది కదండి. ఇవాళ నేను మీకు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. చనా దాల్ మసాలా కర్రీ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చపాతీల్లో కానీ రైస్లో కూడా బాగుంటుంది, మళ్ళీ రోటీస్లో కూడా బాగుంటుందండి. అయితే మనం దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. కాబూలి శనగలండి, ఒక 8 అవర్స్ నానపెట్టుకున్నాను. చాలా బాగుంటాయి. మామూలుగా ఉడకబెట్టి తిరగమా తీసుకున్నా కూడా బాగుంటాయి. ఇవన్నీ వీటిల్లోకి వేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నమాట. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని కొంచెం బటర్ వేసుకోవాలండి. అది కొంచెం కరిగేలోపు మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీ వేసుకొని, నేను చెప్తుంటే మా పాప చేస్తుందండి, ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని మనం ఈ కరిగిన దాంట్లో వేసేసుకుందాం. మొత్తం బాండిలో వేసేసుకుందాం. నెక్స్ట్ టమాటాలు మిక్సీ వేసుకోవాలి. ఇవి మిక్సీ వేసుకునేలోపు శనగలు కూడా స్టవ్ మీద ఉడకబెట్టేసుకుందాం. కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ తెప్పించుకుంటే మెత్తగా చక్కగా ఉడికిపోతాయి. కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి. అట్లాగే టమాటాలు కూడా మిక్సీ పట్టేసాం. ఆ రసం కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఇట్లా కలియబెట్టుకోవాలి. శనగలు ఉడికిపోయినాయండి, చూసారా? కొంచెం గరం మసాలా వేసాను. నెక్స్ట్ కారము ఉప్పు అనేది సరిపడినంత వేసి మొత్తం ఇలా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి, శనగలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి, చూసారు కదా. ఇప్పుడు ఈ శనగల్ని నీళ్లతో సహా వేసుకోవాలండి. ఇందులో ఆ నీళ్లు తీసేసి వేరే నీళ్లు పోసుకుంటే మనకు అంత టేస్ట్ అనిపించదు. శనగలు ఉడికేటప్పుడు వచ్చే నీళ్లు కూడా దీంట్లో వేసుకోవాలి. అప్పుడే మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత అంతా కలయబెట్టుకొని కొంచెం సాల్ట్ ఏమైనా తగ్గిందేమో చూసుకొని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ కస్తూరి మేతి అండి, చాలా టేస్ట్ వస్తుంది దీనివల్ల. ఉంటే వేసుకోండి. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలయబెట్టేసుకొని ఇంకా దించేసుకోవటమే. మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకోవాలండి. లాస్ట్లో వేసేసి మూత పెట్టేసేస్తే అదంతా చక్కగా కరిగి దాని టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇంకో చూసారా ఎంత బాగుందో కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. అంతేనండి, అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవటమే. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. నేను మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేస్తారు కదండి. నచ్చిందండి మీకు? సూపర్ టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.